పిల్లలు పుట్టినప్పటి నుంచే వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఎవరైనా ఆలోచిస్తారా? తల్లిదండ్రులు కానీ దేశం కానీ. కొన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి. అదే జర్మనీ పిల్లల కోసం రిటైర్మెంట్ ప్లాన్ తీసుకొచ్చింది. 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు స్టేట్ అంటే జర్మన్ గవర్నమెంట్ ప్రతి నెల 10 యూరోలు పిల్లల అకౌంట్లో వేస్తుంది అనమాట. 18 సంవత్సరాల తర్వాత వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా దాన్ని కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఒకసారి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఆ ఫండ్ ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. జర్మనీ లాంటి దేశాల్లో, మనం ప్రపంచంలో చాలా దేశాల్లో, బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళని ఎక్కువగా క్రెడిట్ కానీ కన్జంప్షన్ కానీ సంపాదన మొత్తం కన్జ్యూమ్ చేస్తూ ఉంటారనమాట. ఇండియాలో సేవింగ్స్ రేట్ దాదాపు 30% ఉంటుంది రెగ్యులర్ గా. అంటే మనం ఫ్యూచరిస్టిక్ గా ఎక్కువ ఆలోచిస్తాం, కానీ చాలా దేశాల్లో అలా ఆలోచించరు అనమాట. సో రిటైర్మెంట్ ప్లాన్స్ అనేవి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ప్లాన్ చేస్తున్నాయి కొన్ని ప్రభుత్వాలు. మనం అమెరికాలో కూడా చూస్తే అమెరికన్ గవర్నమెంట్ కూడా బేబీ బాండ్స్ అని చెప్పి ఒక స్కీమ్ ఉందంట. అలానే బ్రిటన్ లో చైల్డ్ ట్రస్ట్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇలా చాలా దేశాల్లో చిన్న పిల్లల అప్పటి నుంచే వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. జర్మనీలో రిటైర్మెంట్ ఏజ్ 67 అనమాట. ఆ తర్వాత కూడా వాళ్ళ జీవితం ఎలా ఉండాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నారనమాట జర్మనీ ప్రభుత్వం. ఇదంతా కూడా చాలా దేశాల్లో ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది, రిటైర్మెంట్ ప్లాన్స్ చిన్నప్పటి నుంచే చేయటం. కానీ భారతదేశంలో మాత్రం రిటైర్మెంట్ ప్లాన్ గురించి అంటే మన సంపాదనలోనే మనం సేవింగ్స్ చేసుకుంటూ వెళ్తాం, మనం ఎప్పుడైతే సంపాదన స్టార్ట్ చేసామో. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ కానీ ఇవన్నీ చూస్తే మన సంపాదన ఎంత సేవింగ్స్ చేసుకున్నా మన రిటైర్మెంట్ గా సరిపోవు, 10 years కూడా సరిపోవు అని చెప్పి భావజాలం మాత్రం ఇప్పుడు వస్తుందంట. ఇదే ఓల్డ్ ఏజ్ పావర్టీ అనే కాన్సెప్ట్ కూడా దారితీస్తుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు.